యోగికి శత్రువులు ఏమిటంటే వేదాంతం చెప్తోంది జ్ఞాన ప్రతిబంధకాని అన్నాడు. ఇక్కడ జ్ఞాన సాధనకి ఈ అడ్డంకులుగా వచ్చేవన్నీ శత్రువులే. అది భయం కావచ్చు, శంక కావచ్చు, అశ్రద్ధ కావచ్చు. కొందరికి భగవంతుడు అంటే ఇష్టం ఉండి సాధన మొదలెడతారు, రెండో రోజు ఉన్నాడంటారా అంటారు. డౌట్ అనమాట. అదుగు శత్రువు. సందేహం మొదటి శత్రువు. అన్నిటికంటే అదే. కొంతమంది పూజలు చేసేస్తుంటారు, గుళ్ళకి వెళ్తుంటారు, కానీ కలడో లేడో అని డౌట్ ఉంటూనే ఉంటుంది కొంతమందికి. అవునా లేదా? సందేహం బట్టే సాధన కూడా ఉంటుంది, సాధన బట్టే ఫలం కూడా ఉంటుంది. సందేహం లేని భక్తి పేరు శ్రద్ధ. తెలుసుకుంటారు. సందేహం లేని భక్తి పేరు శ్రద్ధ. సందేహం లేకపోవడమే శ్రద్ధ. కనుక శ్రద్ధతో కూడిన భక్తి ఉండాలి. ఇక్కడ కొందరు భక్తులు ఇన్ని పూజలు చేసినా ఎందుకు అలా ఉంటున్నారంటే శ్రద్ధాలోపం వల్ల. తెలుసుకుంటారు. కానీ అశ్రద్ధ ఒక శత్రువు. ఇప్పుడు చెప్పండి, శత్రువులు ఎక్కడున్నారు? పిల్లాడు చదువుకుంటూ ఉంటాడు, అప్పుడే వాడి చేతికి మీరు కొనిస్తారు. ఇది ఇక్కడ వాడు ఊరుకోడు, దాన్ని చూస్తుంటాడు. ఈ మధ్య పూజలు చేస్తున్నా చూసుకునే వాళ్ళు, జపాలు చేస్తున్నా చూసుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. అదో శత్రువు. అరచేతులు శత్రువు వాడు, మహాప్రమాదకారి. ఎన్ని శత్రువులో లోపల. ఇన్ని శత్రువులు పోవాలి అంటే మన వల్ల కావట్లేదు, కంట్రోల్ కావట్లేదు. ఏం చెప్తాం? గురువుగారు చెప్తారు, వద్దునైనా జపం చేస్తున్నంతసేపు అని దాన్ని పక్కన పెట్టంటే, పక్కన పెట్టుకునే జపం చేస్తున్నాను కదండి అంటాడు వాడు. ఏం చేస్తాం? ఎందుకు? మనస్సు అన్నిటికంటే ప్రమాదకర. అసశత్రువు అక్కడున్నాడు, దీనిలో లేదు. దాన్ని చూడాలని మోహంలో ఉన్నాడు. ఇక్కడ మా మోహం మరొక శత్రువు. అంత తెలివైన వాడు అప్పుడు మోహంలో పడిపోలేదు. అంత జడభరతుడు, అంత గొప్పవాడే అన్ని విడిచిపెట్టేవాడు లేడి మోహంలో పడిపోయి కాలేదండి. మోహం మరొక జంతువు అండి. ఎన్ని జంతువులో, ఇన్ని జంతువులు, ఇన్ని శత్రువులు లోపల ఉంచుకుని బయట శత్రువులు లిస్టు రాసుకుంటారు. ఏమిటయ్యో బాబు, అది లోపల శత్రువుల్ని జయిస్తే నీకు బయట శత్రువే లేడు పో అన్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో. లోకములన్నీ యున్గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెల్వవైతివి. అదొక్కడి గెలిచేసావా? నీ లోపలున్న భీకర శత్రులార్గుల ప్రభిన్నుల చేసిన ఈ లోకములో నీకు వైరి లేడొకడు. శత్రువే ఉండడయ్యా అన్నాడు. కానీ శత్రువులన్నీ నిర్మూలించమని ఆదికిరాత స్వామిని ధ్యానించాడు.